వెలుగు వివోఏ మెప్మా ఆర్పీల సమస్యలపై ఫిబ్రవరి 25వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు యూనియన్ నాయకత్వాన్ని పిలిచి సమస్యల పరిష్కారం చేస్తామని మాటిచ్చారు. వెలుగు వివోఏలకి మెప్మా ఆర్పీలకి వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించాలి, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, మెప్మా ఆర్పీలకి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలి, వివోఏలకి 2 సంవత్సరాలుగా బకాయిలు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ ని వెంటనే చెల్లించాలి. ఒక్కొక్క వివోఏకి 30,000 నుంచి ₹1,00,000 వరకు బకాయిలున్నాయి, వాటన్నిటిని కూడా చెల్లించాలి. సెల్ ఫోన్స్, సియూజీ సిమ్స్ ఇవ్వాలి అనే డిమాండ్స్ సాధన కోసం ప్రభుత్వానికి చెల్లించినటువంటి అభయహస్తం అమౌంట్ ని తిరిగి చెల్లించాలని, మహిళా మార్టుల్లో పెట్టినటువంటి పెట్టుబడులను తిరిగి చెల్లించాలని, 10 లక్షల రూపాయలకు వడ్డీ రాయితీ చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలనే డిమాండ్స్ సాధన కోసం ఆందోళన పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం పరిష్కారం చేయాలి. సమస్యలపై పొదుపు మహిళల్ని కలుపుకొని పొదుపు మహిళల సమస్యలను కూడా కలిపి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి వివోఏలు ఆర్పీలు సన్నద్దం అవుతున్నారని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం, మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CI2 అనుబంధ సంఘం.